నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో తెలంగాణ శ్రీశైలంగా పిలువబడి ప్రముఖ శైవక్షేత్రం శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు తెల్లవారుజామున అగ్నిగుండాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లు పర్వత వాహనంపై ఆశీనులుగా ఉంచి మంగళ వాయిద్యాల మధ్య ఆలయ పురవీధుల గుండా ఊరేగింపుగా తీసుకువచ్చి వీరముశ్రీ వంశీలతో మొదట పూజలు నిర్వహించి అగ్నిగుండాల కార్యక్రమం ప్రారంభించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో తొక్కిసలాట జరగకుండా పోలీస్ శాఖ అగ్నిమాపక ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ క్యూలైన్లు ఏర్పాటు చేసి ఒకరి తర్వాత ఒకరి అగ్ని కనికలపై నడిచే విధంగా ఏర్పాట్లు చేశారు. భక్తులు హరిహర శంభు నామస్మరణతో నిప్పు కనికలపై నడిచి తమ భక్తిని చాటుకున్నారు. ప్రతి సంవత్సరం కళ్యాణం తర్వాత నిర్వహించే అగ్నిగుండాల్లో తాము పండించిన పంటను స్వామివారికి సమర్పించి అగ్నిగుండాలపై నడిస్తే తమకు తమ కుటుంబ సభ్యులకు పంటలకు చీడపీడలు సోకకుండా పంటలు బాగా పండుతాయని, మంచిగా వర్షాలు పడి సుభిక్షంగా ఉంటాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు శివసత్తులు. రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా శివసత్తులు అగ్నిగుండాల కార్యక్రమానికి రావడం ఆనవాయితీగా వస్తుంది. దాదాపు 1000 సంఖ్యలో వచ్చిన శివసత్తులు అగ్నిగుండాల అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆడిపాడి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఓం నమో భగవతే రామలింగాయ నమః. నేను గత 20 సంవత్సరాల నుంచి స్వామివారి గుట్టకి నేను వస్తున్నాను. ప్రతి అమావాస్యకు అలాగే ప్రతి ఏటా జాతరకు నేను హాజరవుతాను. స్వామివారి ఆశీస్సులతో నేను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన అనుగ్రహంతో నేను ఇంత ముందుకు సాగాను. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉంటాయని, అలాగే నా భక్త జనానికి కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, రాను రాను భక్త జనం పెరుగుతుంది. ప్రతి అమావాస్య కూడా ఇక్కడ జాతరే జరుగుతుంది. తడిబట్ట స్నానం చేసి స్వామివారికి మొక్కుకుంటే కోరుకున్న కోరికలు కొంగు బంగారం చేస్తాడు ఆయన. స్పెషల్లీ ఎటువంటి రోగమైన నయం అయిపోతుంది ఈ యొక్క పుణ్యక్షేత్రం ఇది. అలాగే రాను